హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఫ్రెషర్స్ ఇంటర్వ్యూ గురించి తెలుసుకుందాం, ప్రాసెస్ గురించి తెలుసుకుందాం, కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ఎస్పెషలీ ఈ వీడియో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, మన తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాస్త భయపడుతుంటారండి. అంటే నేను సమ్ పీపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను ఫస్ట్ క్లాస్ నుంచి నా డిగ్రీ వరకు మొత్తం తెలుగు మీడియమే, జస్ట్ నా మాస్టర్స్ ఎంబీఏ మాత్రం ఇంగ్లీష్ మీడియం చేస్తాను. నాకు ఒక విధంగా చాలా భయం వేస్తుండే నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు. నేను అంత ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాను ఇంగ్లీషు, నా వల్ల అవుతుందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉండే నాకు. కాకపోతే ఏమైందంటే, నేను ఒక్కసారి స్టార్ట్ చేసిన ఈ ప్రాసెస్, కొన్ని టిప్స్ ఫాలో అయినా, ఆ టిప్స్ వీడియోలు మీకు చెప్తా. అంటే డైలీ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం, డైలీ ఒక 1 అవర్ చదవడం, న్యూస్ పేపర్ చదవడం, కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చూడడము, ఇట్లాంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకు పక్కా వస్తుందండి. ఇంగ్లీష్ రాదు అనే సమస్య లేదు. మహా అంటే మీరు మీ కన్సిస్టెంటీ, మీ డెడికేషను, మీ టైము, మీరు ఎంత టైం ఇస్తున్నారు, దాన్ని బట్టి మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అవుతారా లేదా అని మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి మీకు కమిట్ అయిపోయి, నేను ఒక 1 మంత్లో ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడిన విధంగా వేరే వాళ్ళతో మాట్లాడడానికి కమిట్ అయిపోయి ఒక్కసారి మీకు స్టార్ట్ చేయండి, పక్కా అవుతుందండి మీ వల్ల. ఎందుకంటే నేను కూడా అంతే, నాకు డిగ్రీ వరకు చాలా అంటే చాలా భయం అండి ఇంగ్లీష్ మీడియం నా వల్ల కాదు, నేను చేయలేను అనుకునే లెవెల్ నుండి ఇప్పుడు నేను మోర్ దెన్ ఒక 2-3 ఇంటర్వ్యూస్ క్లియర్ చేసిన మా కాలేజ్ ప్లేస్మెంట్లో. నేను ఇప్పుడు ఎంబీఏ పర్సన్ సెకండ్ ఇయర్, బట్ మాకు థర్డ్ సెమిస్టర్ నుంచి ఇంటర్వ్యూస్ రావడం వల్ల నేను 2 క్లియర్ చేసిన, రెండు జాబ్స్ వచ్చినాయి ఆల్రెడీ. అయితే నేనే చేయగలనండి. నాకు ఇంగ్లీష్ ఎంత భయం అంటే, నా ఇంటర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎగిరిపోయింది. నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ పోయింది. ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమ్లో అనుకుంటా, అప్పుడు ఇంగ్లీష్ పోయింది. ఎంత భయం ఉంటుందంటే, ఒక విధంగా నా వల్ల కాదు ఇంగ్లీషు, డిగ్రీకి ఆపేద్దాం ఇక అనుకున్నా. అట్లాంటిది ఫోకస్ పెట్టి నేను నిజం చెప్తున్నా అండి, ఒక 3 to 4 months బాగా కష్టపడ్డాను ఇంగ్లీష్ గురించి. అయితే నాకు వచ్చింది. కానీ ఇప్పుడు అంత లేదండి. ఇప్పుడు మీరు ఈజీగా 1 month సరిపోద్ది. అంటే నాకు ప్రాపర్ గైడెన్స్ లేకుండే, నేను ఏ విధంగా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఈ గైడెన్స్ నాకు అసలు లేకుండే. నేనే కొన్ని వర్డ్స్ రాసుకోవడం, అవి ఇవి, తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసేసిన. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఈజీగా ఒక 1 monthలో మీరు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. ఇది మాత్రం పక్కా అండి. ఇప్పుడు మన ఇంటర్వ్యూస్ చాలామంది ఎంఎన్స్ కంపెనీలలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు కదా. మనం ఏమనుకుంటామంటే, మనము ఫ్లూయెంట్గా మాట్లాడాలి ఇంగ్లీషు, మన యాక్సెంట్ అమెరికన్లో ఉండాలి. అవసరమే అండి, అసలు అంత అవసరమే లేదు. మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండి ఇంగ్లీష్ పైన మాట్లాడగలిగితే అదే సరిపోతుంది. వాళ్ళు కొన్ని వర్డ్స్ ఉంటాయండి, కొన్ని టిప్స్, కొన్ని వర్డ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆ వర్డ్స్ మాత్రం మనం అంటే ఏ విధంగా అంటే, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా చూసేదంటే మన కాన్ఫిడెన్స్, మనం ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాం. తప్పులున్నా పర్లేదు, వాళ్ళు రియలైజ్ చేస్తారు, ఫ్రెషర్స్ కదా కన్సిడర్ చేద్దాంలే అనుకుంటారు. మనం ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాం, అవతల వాళ్ళకి మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం, వాళ్ళ క్వశ్చన్కి మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం. మోస్ట్లీ ఒక ఇంటర్వ్యూ ఇది మాత్రమే చూస్తారండి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు తప్పు చెప్పినా కానీ కాన్ఫిడెన్స్గా చెప్పండి, పక్కా అండి, జాబ్ అంతా పక్కా వస్తుంది. అయితే ఈ వీడియోలో మనము కొన్ని టిప్స్ డిస్కస్ చేద్దాం. లైక్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఇవ్వాలి, ఇంటర్వ్యూకి ముందు ఏం ప్రిపేర్ కావాలి, ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఏ విధంగా ఏ టిప్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ అయిపోయినాక ఏ టిప్స్ ఉంటాయి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అది పక్కా యూజ్ అవుతాయి ఈ వీడియో మీకు. మన తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైతే అసలు డౌటే లేదు, మీ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోతుంది. వీడియో చూడండి ఒకసారి. మీరు కావాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తానండి. ఇంటర్వ్యూకి ముందు ప్రీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటే, మనం ముందు ఏం చేయాలంటే, మనము ఇప్పుడు అటెండ్ అయ్యే కంపెనీ ఉంటుంది కదండి, దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేయండి. ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని సీఈఓ ఎవరు, అసలు ఆ కంపెనీ దేనిపైన వర్క్ చేస్తుంది, దాని ఫ్యూచర్ గోల్స్ అండి. ఈ ప్రీ ఇంటర్వ్యూ ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఒక పేరాగ్రాఫ్ విధంగా ఆ కంపెనీ గురించి మొత్తం రాసుకోండి, దాన్ని ప్రిపేర్ కండి. ఒక 4 to 5 times దాన్ని చూసి మంచిగా ప్రిపేర్ అయిపోండి. ఇది ఫస్ట్ రీసెర్చ్ అబౌట్ కంపెనీ. తర్వాత ప్రాక్టీస్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి మీకు మంచి కాన్ఫిడెన్స్ కావాలంటే ఒకసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ చూడండి. వాళ్ళు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ అవి చూసినాక మీరు ఏ డొమైన్ పైన అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డొమైన్ పైన ఇంటర్వ్యూస్ ఉంటాయి చాలా, అవి చూడండి. వాళ్ళు చెప్పే క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి రాసుకోండి. ఆ క్వశ్చన్స్, ఆ ఆన్సర్స్
మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే ఒకసారి ప్రిపేర్ అయ్యండి మీ సెల్ఫ్గా. మిర్రర్ ముందు కానీ, మీ ఫ్రెండ్ ముందు కానీ, మీకు తెలిసిన వాళ్ళ ముందు కానీ, లేదంటే మీరే ప్రిపేర్ అయిపోండి. నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా అనుకోండి, ఆ విధంగా ప్రిపేర్ అయ్యింది. అది పక్కా అంటే పక్కా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఫస్ట్ మనం వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ రాదండి మనకు. ఒకసారి ట్రై చేసి అయిపోయింది నా ఇంటర్వ్యూ డన్, నేను ఇక్కడ ల్యాక్ చేస్తున్నాను, మీకు అర్థమైపోతుంది మీరు ఎక్కడ ల్యాక్ చేస్తారో, ఎక్కడ తప్పు చేస్తారో, ఎక్కడ ఇంకా మీ స్కిల్స్ డెవలప్ అంటే ఏ విధంగా ఇంటర్వ్యూ డెవలప్ ఏ విధంగా ఇవ్వాలి, ఎక్కడ మీరు ఇంప్రూవ్ కావాలని మీకు అర్థమైపోతుంది. మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంత మంచిదండి. మీ స్కిల్స్ పైన మంచిగా ప్రిపేర్ కండి. అంటే ఇప్పుడు లైక్ మీ స్కిల్స్ ఏవే ఉన్నాయి, దాని ద్వారా నేను ఏం చేసిన, మీరు ఏ విధంగా స్కిల్స్ నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఎంత టైం, దీనిపైన ప్రిపేర్ కండి. ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మెయిన్ పాయింట్ వచ్చేసి మీ రెజ్యూమ్ అండి. మీ రెజ్యూమ్ గురించి మంచిగా ఒకసారి ప్రిపేర్ కండి. మీ రెజ్యూమ్ గురించి అందులో ఉన్న మీ హాబీస్, మీ స్కిల్స్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, వీటిపైన ఒకసారి ప్రిపేర్ అయిపోయి వాళ్ళు అడిగిన దాకా మీరు ఏది కూడా ఓవర్ చెప్పకండి. వాళ్ళు ఎంతైతే అడుగుతారో అంత మాత్రమే చెప్పండి. మీరు మీ రెజ్యూమ్ కూడా ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి. మీకు రాని స్కిల్స్ కానీ మీకు రాని ఏమైనా పెడితే వాళ్ళు ఫోకస్ చేసి దానిపైన క్వశ్చన్ అడిగితే మాత్రం బాగా కష్టమైపోతుంది. డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఇప్పుడు మనము మీకు టెక్నికల్ స్కిల్స్ పైన క్వశ్చన్స్ పడతాయండి. అంటే ప్రోగ్రామింగ్ చేయడం కానీ, ప్రోగ్రామ్స్ పైన క్వశ్చన్స్ అడగడం కానీ, ఇప్పుడు SQL పైన, HTML పైన మీకున్న స్కిల్స్ పైన పక్క క్వశ్చన్స్ పడతాయి. ప్రిపేర్ కండి, ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉండండి. నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అయి ఉన్నా, నేను ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా చేస్తా అనే విధంగా ప్రిపేర్ అయిపోండి. అది మీకు పక్కా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అండి. మీరు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడితే మీకు జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ HR చూసేది మాత్రం మీ కాన్ఫిడెన్స్, మీ స్పీకింగ్ స్కిల్స్, మీ మేనేజింగ్ స్కిల్స్, ఇవి మాత్రమే చూస్తారండి. ఇవి మాత్రం పక్క. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ అండి. మీరు వాళ్ళు అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళు ఎంత అడుగుతారో అంతే. మనము ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో వాటి పైన ఇంకా క్వశ్చన్స్ పడతా ఉంటాయి. మనకు ఒక అంటే సర్టన్ ఆ ప్రాసెస్లో కొన్ని మాత్రమే తెలుస్తాయి కదండి. మిగతా తెలియనప్పుడు మనం ఆన్సర్ చేయలేము. అప్పుడు మన పైన ఇంప్రెషన్ తగ్గే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో అవాయిడ్ చేయండి ఓవర్ ఎక్స్ప్లెనేషన్. వాళ్ళు అడిగితే మాత్రమే ఆన్సర్ ఇవ్వండి. పోస్ట్ ఇంటర్వ్యూ టిప్స్లో మీకు జాబ్ వచ్చినాక వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఒక థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి మెయిల్ పంపించండి. అది వాళ్ళకు మీ పైన మంచి గుడ్ ఇవ్వండి. మనము ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం పక్కా మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ అండి. నేను కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను అండి. ఫస్ట్ భయపడకండి. మనం సెల్ఫ్గా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మన కాన్ఫిడెన్స్ మాత్రమే చెక్ చేస్తారు. ఇంగ్లీష్ పెద్ద మ్యాటర్ కాదండి. మీరు ప్రాపర్గా ఫోకస్ పెట్టి ఒక 1 month కష్టపడండి, పక్కా నేర్చేసుకుంటారు. మీకు నేను కావాలంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సజెస్ట్ చేస్తాను అండి. నేను ఒక నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి చెప్తాను, ఇంగ్లీష్ ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే షేర్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తుంది. బాయ్.